దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ ఆత్మీకంగా బలమును అందుతూ ఉన్నారా? అయితే ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోహాను శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, తన గొర్రెలను పేరు పెట్టి ఆయనే లోపలికి పిలిచి ఆయన నడిపించబోతున్నాడు. ద్వారపాలకుడు ద్వారము తీసే విధంగా దేవుడు నీకు ఒక మంచి పేరును పెట్టి నిన్ను నడిపించబోతున్నాననే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకిస్తూ ఉండగా, ఎందుకంటే నిన్ను ఈరోజు పిలుచుకుంది, నిన్ను ఏర్పరచుకుంది, నిన్ను నడిపిస్తుంది కేవలం దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ పడిపోకుండా, తొలగిపోకుండా, తప్పిపోకుండా, నీ ప్రాణం ఎక్కడ అపవాదికి అప్పగించకుండా కేవలం దేవుడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన దృష్టిలో ఉన్నావు కాబట్టి, ఆయన చేతుల రెక్కల నీళ్ళలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన యొక్క స్వహస్తాలతో నిన్ను రూపించుకున్నాడు కాబట్టి, ఆయన యొక్క మందగా పేరు పెట్టుకొని ఎంపిక చేసుకొని ఎన్నికైన జనాంగంగా నీవు ఉంటున్నావు కాబట్టి, ఏ మరణం నీ మీదకు రాకుండా, ఏ నష్టం నీ మీదకు రాకుండా, ఏ వ్యతిరేకత నీ ఎద్దకు రాకుండా నిన్ను దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడంటే, నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ఆయన స్వరాన్ని వింటున్నావు కాబట్టే, నీవు ఆయన మాటకు లోబడుతున్నావు కాబట్టే, ఆయన నడిపింపుకు విధేయత చూపుతున్నావు కాబట్టే, ఆయన స్వరాన్ని నువ్వు వింటూ గ్రహిస్తున్నావు కాబట్టే నిన్ను దేవుడి పేరు పెట్టుకొని పిలుచుకొని నిన్ను పిలుస్తూ ప్రతిదినము ఆయన రెక్కల నీళ్ళలో ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రతిదినము ఒక ప్రశస్తమైన వస్త్రాలను నీకు ధరింపచేస్తూ నువ్వు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళవలసిన త్రోవలు నేను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడ భయపడక, అధైర్యపడక, ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఈ భయంకరమైన శాపలోకంలో, పాపభరితమైన లోకంలో కేవలం దేవుడు మాత్రమే నిన్ను నడిపించగలడు. కేవలం ఆయన యొక్క హస్తం మాత్రమే నిన్ను బలపరచగలదు. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను, నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను, నేనే నీకు తోడై ఉన్నానని దేవుడు పిలుస్తూ ఉండగా, ఈరోజు ఆయన జనాంగంగా ఆయన పేరు పెట్టి పిలుచుకున్న సొత్తైన ప్రజలుగా మనం ధన్యులం, మనం ఆశీర్వాదానికి అర్హులం. ఎందుకంటే కాపరు లేని గొర్రెలు తప్పిపోతాయి, తొలగిపోతాయి, చెడిపోతాయి, పాపంలో పడిపోతాయి, చేయి దాటిపోతాయి అని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈరోజు ఎవరైతే దేవుని కాపరిగా అంగీకరిస్తున్నారో, ఆయన కాపరి నీడలో ముందు కొనసాగుతూ ఉన్నారో, ఆయన ఉంటే చాలు, ఆయన పరిరక్షణ ఉంటే చాలని ఎంతమంది అంగీకరిస్తున్నారో మీరందరూ ధన్యులు. ఆయన స్వరం వింటున్న మీరు ధన్యులు. ఎందుకంటే దేవుడే మిమ్మల్ని నడిపించబోతున్నాడు, దేవుడే మిమ్మల్ని బలపరచబోతున్నాడు, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఈరోజు కాపరి లేకుండా, ఒక మంచి వాక్కు లేకుండా, ఒక మంచి ఆదరణకరమైన, ఒక మంచి సువార్త లేకుండా, ఒక రక్షణ కార్యం లేకుండా ఈ భూమి మీద ప్రయాసతో పరుగులు తీసేవాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మీకు ఎన్ని ఉన్నా దేవుని కాపుదల లేకపోతే, దైవ వాక్కు మీకు లేకపోతే మీరు పడే ప్రయాస అంతా వ్యర్థము. అందుకనే ఈరోజు దేవుని సహాయంతో, దేవుని పిలుపుతో, దేవుని యొక్క స్వరాన్ని విని మంచి వాక్కుతో ఈరోజు నువ్వు ప్రారంభించడం అది నీకు ధన్యత, అది నీకు ఆశీర్వాదం. కాబట్టి ఎప్పుడు ఆయన రెక్కల నీళ్ళలో ఉండడానికి సిద్ధపడు. కాబట్టి ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఎవరైతే కాపరిగా ఆయన్ని పెట్టుకుంటారో ఖచ్చితంగా ఆ కాపరి పరిరక్షణలో నీకు ఆశీర్వాదం, నీకు కాపుదల, నీకు భద్రత దేవుడే నీకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి ఎప్పుడు కాపరిని త్రోసివేయక కాపరి పరిరక్షణలో ఉందాం. దైవ వాక్కుని తీసుకుంటూ మంచి కాపరి మనల్ని మంచిగా నడిపించబోతున్నాడు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడుతున్నాడు. తన ప్రాణాన్నే నీకు భద్రంగా, నీకు వెలగా చెల్లిస్తూ, నిన్ను రక్షిస్తూ, కాచి కాపాడుతున్న దేవుని ప్రతినిత్యం స్తుతిస్తూ, గణపరుస్తూ ముందుకు కొనసాగుదాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్పులోనికి నడిపిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ రోజంతా బిడ్డలకు కావలిగా, కాపుదలగా, ఏ అపాయమో ఆపుద సంభవింపకుండా మీరే ముందు కొనసాగించండి. భద్రతనివ్వండి. నీ దూతల్ని కాక్టాపించి దూతలను ముందుగా పంపించండి. ఏ అపాయము సంభవింపకుండా వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వారికి ఉన్న
పదవుల్లో, వారికి ఉన్న అధికారంలో, వారి కుటుంబంలో, వారి గ్రామంలో, పాలెల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, దేశాల్లో, జిల్లాల్లో వారిని ఆశీర్వదింప చేస్తూ ఫలభరితంగా మారుస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని దీవిస్తూ ప్రతి వ్యక్తిని ఆశీర్వాద పదంలో నడిపిస్తూ ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ 10-20 మంది పంపిస్తూ ఉండండి. ఈ దినమంతా దేవుని క్షేమంలో మీరు ముందుకు కొనసాగండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.